ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూ ఎనర్జీలో 79వ రోజు ఈగో గురించి చెప్తున్నారు. పురుష ఎనర్జీ లక్షణాల్లో ఒకటి ఏమిటంటే బలమైన ఈగో. అయితే ఆడవాళ్ళకి ఈగో ఉండదని కాదు, ఈగోను పురుష ఎనర్జీగా క్రీడీకరిస్తున్నారు టొబేస్ వాళ్ళు. ఈగో అనగానే అహంకారం అనుకోరాదు. ఇక్కడ మనం అహంకారం గురించి కాదు మాట్లాడుకుంటోంది. ఈగో అంటే ఇక్కడ కొన్ని రకాల లక్షణాలు ఉన్న ఎనర్జీ. జాక్ పురుష ఎనర్జీని తీసుకోవటం అవసరమైంది. దానితో అతనిలో ఈగో పెరిగింది. అతను చేయబోయే సుదీర్ఘ ప్రయాణానికి అది అవసరమైంది. మనం మనిషిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఈగో మనకెంతో సహాయపడింది. అయితే ఈగో చెడ్డదని మనం అనుకుంటాము. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కొందరు ఈగోను చంపేయటం అవసరమని, అప్పుడే ముందుకు సాగగలమని అనుకుంటారు. అది నిజం కాదు. చేయవలసిందల్లా ఏమిటంటే ఈగోను హీల్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఇంతవరకు ఆ పురుష ఎనర్జీనే మనకెంతో తోడ్పడింది. ఈగో అనే పదం లాటిన్ పదం ఐ అంటే నేను నుంచి వచ్చింది. ఐ గో అంటే నేను వెళతాను. ఇదే కదా జాబ్ చేసింది. రాజు రాణులు గుడ్ బై చెప్పి నేను వెళుతున్నానంటూ రాజ్యం వదిలి వచ్చేశాడు. మనం అగ్నిగోడ దాటినప్పుడు ఈగో డెవలప్ అయ్యింది. ఆ అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే అంతకు ముందు అన్నది ఏర్పాటు అనేది లేదు. ఈ ఈగో వల్ల మనకంటూ ఒక గుర్తింపు ఉన్నట్లు అనిపించసాగింది. తండ్రి చాటు బిడ్డగా ఉన్నంత వరకు మనిషి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. తనకు తానుగా సాగవలసిన సమయం వచ్చేసరికి తనంతట తాను ఆలోచించడం నేర్చుకుంటాడు. ఈ వ్యక్తిత్వాన్ని ఈగో అంటున్నాడు టొబేస్. కాల గమనంలో మన ఈగో సంస్కరించబడుతూ వచ్చింది. భూమి మీదకి వచ్చి భౌతిక శరీరం తీసుకున్నప్పుడు అది తీవ్రమైంది. ఇది మనతో ఎప్పటి నుంచో ఉన్నది. ఈగోను చంపాలని ఎంతో ప్రయత్నం చేశాం, కానీ చంపలేకపోయాం. అది మనలో ఒక భాగం. ఇంటికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. మనం న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ ఈగో మారిపోతుంది. నేను వెళతాననే బదులు నేను ఉన్నాను అనే స్థితికి మారుతున్నాం. నేనున్నాను, అదే న్యూ ఎనర్జీ. ఇది స్త్రీ పురుష ఎనర్జీల కొత్త బ్యాలెన్స్, రాజు రాణుల ఎనర్జీల కొత్త బ్యాలెన్స్. మన ఈగోతో మనం సున్నితంగా దయగా ప్రవర్తించాలి. ఇప్పుడు మనలో ఉన్నది పురుష ఎనర్జీ. మన తల్లిదండ్రులను తాతలను ఎలా ప్రేమిస్తామో ఈగోను కూడా అలాగే ప్రేమించాలి. జేమ్స్ కథ. ఇక్కడ మనకు జేమ్స్ కథ చెప్తున్నాడు టొబేస్. జేమ్స్ మనలాంటి వాడే. కర్మ ప్రక్షాళన కోసం, సర్కిల్ పూర్తి చేసుకోవటం కోసం ఈ జన్మ తీసుకున్నాడు. గత జన్మల్లోని తన వంశాన్ని అతని జన్మలో కూడా ఎంచుకున్నాడు. భూమి మీద మనం ఒక జన్మ తీసుకునేటప్పుడు ఎటువంటి కుటుంబంలో పుట్టాలో ఎంచుకుంటాము. లక్షలాది కుటుంబాలను చూసి వాటిల్లో నుంచి ఏదో ఒక దాన్ని ఎంచుకోవటం జరగదు. ఏ వంశంలో గతంలో పుట్టామో దాని పట్ల మనకు ఇష్టం ఉంటుంది. సాధారణంగా మన గత జన్మల వంశాన్ని ఎంచుకుంటాం. ప్రతి జన్మకి మనం దేశాలు జాతులు మారిపోతుంటామని కొందరు నమ్ముతారు. ఇది పూర్తిగా నిజం కాదు. మనం ఒక నమూనాను అనుసరిస్తుంటాం. గతంలో మనం జన్మించిన కుటుంబాలని ఎంచుకుంటాం. రాష్ట్రంలోని అన్ని స్కూల్లోనూ సిలబస్ ఒకే విధంగా ఉన్నప్పుడు మనం బదిలీ వెళ్ళిన ఆ పాఠాలని కొనసాగించి చదువుతాము. అలా కాక ఒక స్కూల్లో ఒక సిలబస్ ఉన్నట్లయితే పిల్లవాడిని ఏ బడిలో చేరుస్తాం. పిల్లవాడి ఎదుగుదలలో ఒక తీరుతెన్ను ఉండాలని అనుకునే కదా మనం బడిలో చేర్చేది. అదేవిధంగా ఆత్మ భూమి మీద జన్మించి నేర్చుకునేటప్పుడు వీలైనంత వరకు ఒకే వంశంలో పుడుతుంటే సమిష్టిగా వంశజ్ఞులు ఒక రీతిలో ఎదుగుతుంటారు. పైగా కుటుంబ కర్మకు కూడా ఇది అనుకూలిస్తుంది. కనుక ఈ విధంగా చూస్తే మన తాత గాని మన ముత్తాత గాని మనమే అయి ఉంటాము అంటూ నవ్వుతాడు టొబేస్. ఇలా జరగటం అసాధారణం కాదట. కొన్ని నిర్దిష్టమైన వంశాల్లోనే పుడుతూ వస్తామట. మేబీ అండి అంటూ ఉంటారు కదా, తాత పుట్టాడు మీ ముత్తాత పుట్టాడు అని అంటూ ఉంటారు కూడా కొంతమంది పిల్లలు. వాళ్ళ ప్రవర్తన అది చూసి కూడా కదా. భూమి మీద 12 తెగలు కుటుంబాలు ఉండేవని కొన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఒక విధంగా ఇది కరెక్టే. ఈ 12 తెగల నుంచి కొన్ని వంశాలు ఆవిర్భవించాయి. ఈ మధ్య కాలం వరకు ఆ వంశాలకే పరిమితమై పుడుతూ వచ్చాం. 50 ఏళ్ల క్రితం వరకు అదే రక్త సంబంధం అన్న కుటుంబాల్లో పుడుతూ వచ్చాం.
అందుకే మనకు మన వంశవృక్షం అంటే ఇంత ఇష్టం. మన వంశవృక్షం మీద మనం ఎన్నోసార్లు కనబడతాం. అయితే ఇప్పుడు అది మారిపోతోంది అనేక కారణాల వల్ల. మళ్ళీ జేమ్స్ కథలోకి వద్దాం. భూమి మీద మరో జన్మ తీసుకోబోతున్నాడు జేమ్స్. తనకు బాగా తెలిసిన కుటుంబాన్ని ఎంచుకున్నాడు. చాలా కఠినంగా కట్టుదిట్టాల్లో పెట్టే తండ్రిని ఎంచుకున్నాడు. ఆ తండ్రిది రాతి గుండె. తండ్రి చాలా హుక్కుం చెలాయిస్తూ అదుపాజ్ఞల్లో పెట్టే మనిషి. ప్రేమను అందివ్వకపోయినా రూల్స్ మాత్రం పెట్టేవాడు. ఎంతో ప్రేమమూర్తి ఈ వ్యక్తిత్వ పరంగా బలహీనురాలైన తల్లి కడుపున పుట్టాడు జేమ్స్. ఆమె భయస్థురాలు. తన భర్తలోని పురుష ఎనర్జీ పట్ల భయం. అందుకే మనస్సు విప్పేది కాదు. పెద్దవాడయ్యే కొద్దీ జేమ్స్ కి ఆ కఠినాత్ముడైన తండ్రి ఎనర్జీ నుండి పారిపోవాలనిపించేది. తనకి ఏమాత్రం నమ్మకం లేని చర్చికి తండ్రి తనను వెళ్ళమనడం అతనికి నచ్చలేదు. ఎందుకంటే ఆ చర్చిలో కఠినంగా ఉండే తండ్రి గురించి, తుచ్చంగా ఉండే తండ్రి గురించి, అంచనాలు వేసి తీర్పులు ఇచ్చే తండ్రి గురించి, శిక్షించే తండ్రి గురించి చెప్పేవాళ్ళు. దేవుడు అలాగే ప్రవర్తిస్తాడని చెప్పేవాళ్ళు. తండ్రి అయిన దేవుడు చాలా కోపిష్టి, క్రూరుడు, కఠినుడు. ఇదే చర్చిలో అతను నేర్చుకున్నది. పెద్ద అయ్యాక చర్చి వదిలి పెట్టేశాడు. తన సొంత ప్రయాణం మొదలు పెట్టాడు. ఆత్మ స్థాయిలో అతనికి తెలుసు ఈ జన్మలో తను హీల్ చేసుకోవాలని. తనని, తన గతాన్ని మాత్రమే కాదు మొత్తం తన వంశాన్ని హీల్ చేసుకోవాలని తెలుసు. జేమ్స్ ఎన్నో వివిధ మార్గాలను, సిద్ధాంతాలను అనుసరించి చూశాడు. ఆ అనుభవాలు అతని నూతన స్థాయిలకు తీసుకెళ్తాయి. కానీ తన జీవితంలో సమస్యలు ఇంకా ఉన్నాయి. మానవ సంబంధాల సమస్యలున్నాయి. ఆడవాళ్ల దగ్గర మనసు విప్పటం ఎలాగో అతనికి అర్థం కాలేదు. స్త్రీ ఎనర్జీతో ఎలా ఉండాలో తెలియలేదు. తాను చూసిన స్త్రీ తన తల్లి. ఆమె బలహీనురాలు. వ్యక్తిత్వ పరంగా మనసులోని ప్రేమను వ్యక్తీకరించడం కూడా చేతగాదు ఆమెకు. పరాయి స్త్రీల్లో ప్రేమను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు గాని దానితో ఎలా డీల్ చేయాలో మాత్రం అతనికి తెలియదు. చివరికి జేమ్స్ ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఆమె ప్రేమను వ్యక్తీకరించగలదు. వ్యక్తిత్వ పరంగా చాలా బలవంతురాలు. ఆమెలో స్త్రీ పురుష ఎనర్జీలు చక్కగా బ్యాలెన్స్ అయి ఉన్నాయి. అయితే జేమ్స్ కి పిల్లల్ని కనాలని లేదు. తాను పడుతున్న బాధను మరో జీవి పడటం అతనికి ఇష్టం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాడు. అతని భార్య సరైనది. ఈ జన్మకు సంతానం వద్దనుకున్నారు. ఇద్దరు కలిసి అన్వేషణ ప్రారంభించారు. ఎన్నో క్లాసెస్ వెళ్లారు. ఎన్నో బృందాల్లో చేరారు. ఎన్నో తెలుసుకున్నారు. అయినా అతనికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ధన సంబంధమైన సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ స్థిరత్వం లేదు. భార్యతో అనుబంధం పెరిగే కొద్దీ ఆ స్త్రీ ఎనర్జీతో సమస్యలు ఏర్పడ్డాయి. ఎక్కువసేపు ఒంటరిగా గడిపేవాడు. ఆలోచించుకుంటూ తనకు సరిగా అర్థం కాని తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతుండేవాడు. అతనికి తెలిసింది అంతవరకే. దేవుడు కోపిష్టని, క్రూరుడని విని ఉన్నాడు. అతనికి స్పిరిట్ తో వేరే రకమైన ఏ సంబంధము లేదు. ఎంతో ఘర్షణకు లోనయ్యాక ఒకనొక దశలో క్రిమ్సన్ సర్కిల్ మెటీరియల్ చదవటం మొదలు పెట్టాడు జేమ్స్. ఆధ్యాత్మిక కుటుంబ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాడు. అసలు తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవటం మొదలు పెట్టాడు. జీవితానికి కొత్త అర్థం తెలియటం మొదలైంది. అయితే పాత పద్ధతులను చాలా వాటిని వదులుకోవటం కష్టమైంది. అయితే భూమి మీదకి తన రాక పట్ల నూతన అవగాహనలు మొదలయ్యాయి. జీవితంలో కొన్ని ఘట్టాలు ప్రారంభమైనాయి. వాటిని ఇచ్చినందుకు దేవుడికి, ఏంజల్స్ కి, తన మార్గదర్శకులకు థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేసేవాడు. తర్వాత మళ్ళీ కష్టాలు వచ్చేవి. క్రిమ్సన్ సర్కిల్ పాఠాలను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు జేమ్స్. ఒక రోజు ఉద్యోగానికి వెళితే అతనికి పెద్ద ప్రమోషన్ వచ్చింది. అతనికి ఆనందంగా ఉన్నది. ఇది నిజంగా పనిచేస్తుంది. నేను నిజంగా సృష్టికర్తనవుతున్నాను. నా సృజనాత్మక శక్తులను ప్రకటించ నిజంగానే నేర్చుకుంటున్నాను అనుకున్నాడు. ఆ రాత్రికి ఇంటికి వెళ్ళాడు. తన ధ్యానం గదిలోకి వెళ్ళాడు. తలుపు వేసుకొని క్యాండిల్ వెలిగించాడు. అగరొత్తి వెలిగించాడు. తన స్ఫటికాలకు పాలిష్ పెట్టాడు అంటూ నవ్వాడు టోబియాస్. ఇన్ని చదివినా, ఇంత తెలుసుకున్నా వీటిని మాత్రం అతను వదలలేదు. ప్రార్థించి థ్యాంక్స్ చెప్పాడు. తండ్రి, నాకు ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పటికి నా బిల్లులు కట్టుకోగలిగే అంత డబ్బు నా దగ్గర ఉంటుంది. నాకెంతో ప్రియమైన నా భార్యకు ఏమేం కొనాలో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానో అవి నేను ఇప్పుడు కొనగలను. ఏంజల్స్ నాకు ఇది సమకూర్చి పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఓ రన్నర్స్, మీ గురించి నాకు సరిగా అర్థం కాలేదు, కానీ నేను సృష్టించే వాటిలో మీ చేయూత ఉన్నదని నాకు అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఒక సృష్టికర్తగా మారటం నేర్చుకుంటున్నాను. నా జీవితంలో పుష్కలత్వాన్ని సృష్టించుకుంటున్నాను. స్పిరిట్లోని రాజు, రాణి, మార్గదర్శకులు, ఏంజల్స్, రన్నర్లు అందరూ ఈ మాటలు విన్నారు. మన ప్రతి మాట వింటారు. వాళ్ళు విని నవ్వి తలగొక్కున్నారట.
అప్పుడు టొబేస్ కూడా అక్కడే ఉండినాడట. టొబేస్కి కూడా అర్థం కాలేదట. స్పిరిట్, ఏంజల్స్, మార్గదర్శకులు, దేవుడు వీళ్ళందరినీ అతను అర్థమే చేసుకోలేదు. పైగా వీళ్ళంటే భయం అతనికి. అటువంటి వాళ్ళకి ఎందుకు ఆ ఘనతను కట్టబెడుతున్నాడు అతను? ఇతరులకి ఎందుకు ఆ ఘనతను ఇస్తున్నాడు అతను? శాంబ్రాల్కి మేము ఏదో ఫేవర్ చేస్తున్నామని అనుకుంటున్నాడు అతను అని ఆలోచించాడట టొబేస్. ఆవలి వైపు వాళ్ళందరూ నవ్వుకున్నారట. ఒకసారి ఛానలింగ్లో దీని గురించి చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన పాఠం అవుతుంది. జేమ్స్కి అందరికీ చెప్పాలి. మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని అనుకున్నారట. మనం సృష్టిస్తున్న దానికి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది చాలా తేలిక పాఠం, కానీ ఆచరణలో చాలా కష్టమైంది. మనకి ఏ మేలు జరిగినా దేవుడి దయ వల్ల జరిగింది అనుకోకుండా మన దయ వల్ల ఇది జరిగింది అనుకోవాలి. మనకు మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నామో అది మన దివ్యత్వానికి పోషకాహారం అవుతుంది. మనలోని దివ్య బీజానికి తిండి నీళ్లు అందినట్లు అవుతుంది. మన దివ్యత్వాన్ని మనం అంగీకరించినట్లు అవుతుంది. అలా కాక మనం ఇతరులకు థ్యాంక్స్ చెప్పినట్లయితే మన శక్తిని మనం ఇతరులకు ఇచ్చేస్తున్నట్లు, వదులుకున్నట్లు లెక్క. వ్యవహారం ఇలా ఉంటుంది. కాబట్టి గ్రహాంతర వాసులు మన దగ్గరకు వచ్చి మన గొప్పతనం గురించి పోజులు కొడితే అవునంటూ అంగీకరించవద్దంటున్నాడు టొబేస్. ఆ విధంగా మన చేతగానితనాన్ని మనం భావించినట్లయితే మన దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవటంలో మనం ఆలస్యం చేసినట్లు అవుతూ ఉంటుందట. ఓ గాడ్ మాస్టర్స్ చూసారండి, మంచి జరిగిందంటే భగవంతుడి దయ అంటాము, ఏదన్నా అంటే నా కర్మ అంటాము. ఇక వీళ్ళు చెప్పినట్లుగానండి ఈ మాట్లాడే విధానం ఎప్పుడైతే మార్చుకుంటామో మనకి వాల్యూ పెరుగుద్ది. మన ఎనర్జీస్ మనకి తోడవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. మరి మార్చుకుందామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమండి?